అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ప్యారెట్ ప్యాచెస్ ఎలా తయారు చేయాలని చెప్పేసి వీడియో. ఇఫ్ మీకు కనుక ప్యారెట్ ప్యాచెస్ తయారు చేయడం రాకపోతే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. ఫస్ట్లీ అసలు ప్యారెట్ ప్యాచెస్ తయారు చేయడానికి మనకి మెయిన్గా ఏమేమి కావాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనకి ప్యారెట్ ప్యాచెస్ మనం ఫస్ట్ అవుట్లైన్ అనేది తీసుకోవాలి. సో నేను ఇవాళ డ్రా చేయడం ఎలానో చూపిస్తాను. సో డ్రా చేసి దాన్ని రిఫరెన్స్గా యూజ్ చేసి దానిపైన ఓహెచ్పి షీట్ పెట్టి ట్రేసింగ్ అనేది చేసుకుందాం మనము. సో మనకి ఓహెచ్పి షీట్ అండ్ ఒక వైట్ పేపర్ పెన్సిల్ కావాలి ఫస్ట్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ జర్దోజీ కావాలి అండ్ సీక్వెన్స్. సో ఐ షేప్ కుందన్స్ మీరు ఎలాంటి షేప్స్ అయినా మీరు ఎలాంటి కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఆర్ మ్యాట్ ఫినిష్ ఏ కుందన్స్ అయినా తీసుకోవచ్చు. గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్ అలా. నేను ఇవాళ మ్యాట్ ఫినిష్ కుందన్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి తిలకమ్స్, ఇవి వచ్చేసి గ్రీన్ కలర్, ఇవి వచ్చేసి పింక్ కలర్. నేను ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. అండ్ నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసుకున్న బ్యాంగిల్స్. ఇఫ్ మీకు కనుక థ్రెడ్ వ్రాపింగ్ అనేది రాకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అండ్ కుందన్స్ స్టిక్ చేయడానికి ఒక పెన్, గ్లూ స్టిక్ పెన్ కావాలి. సో ఇప్పుడైతే మనం డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ అసలు మనం ప్యారెట్ ప్యాచెస్ తయారు చేయడానికి ఈ బ్యాంగిల్ మనం ఏ బ్యాంగిల్ సైజ్ అయితే తీసుకోవాలి అనుకున్నామో ఆ బ్యాంగిల్ తీసుకొని దాని సైజ్ అనేది మెజర్ చేయండి. సో ఇది 2/4 సైజ్ బ్యాంగిల్ అండి. ఇఫ్ మీరు 2/4 సైజ్ బ్యాంగిల్ అయితే మీరు మెజర్ చేయక్కర్లేదు. కరెక్ట్గా నాకు 22 సెంటీమీటర్స్ ఉంది. నేను 4 ప్యాచెస్ చేద్దాం అనుకుంటున్నాను సింగిల్ బ్యాంగిల్కి. 22 / 4 5.5 వస్తుంది. సో మనము ప్యారెట్ ప్యాచ్ యొక్క లెంత్ 5.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది తీసుకొని మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో 5.5 సెంటీమీటర్స్ లెంత్ అనేది పెట్టుకుందాము. సో ఇలా. సో ఇప్పుడు ఈ లెంత్లోనే మన ప్యారెట్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఎలా డ్రా చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్తోనే చూపిస్తున్నాను నేను. బికాజ్ మీరు ట్రేస్ చేస్తే ఫోన్లో అలా మీకు సరిగ్గా రాదు. సో అందుకని నేను ఫ్రీ హ్యాండ్తో ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్ నుంచి ఇలా మీరు డ్రా చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది. ఒక్కసారి డ్రా చేసుకొని ఉంచుకుంటే మీకు ఎప్పటికీ యూజ్ అవుతాయి ఇవి. సో ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోండి. ఆర్ మీరు ట్రేస్ అయినా చేసుకోవచ్చు. బట్ నాకు ట్రేసింగ్ అంత పర్ఫెక్ట్గా అనిపించదు ఎందుకో. సో అందుకనే నేను ఎక్కువ ఇదే రిఫర్ చేస్తాను ఎవరికైనా కానీ. బికాస్ ట్రేసింగ్ అనేది వేరే వాళ్ళ డిజైన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇదైతే మనకు నచ్చిన డిజైన్ మనం డ్రా చేసుకోవచ్చు కదా. సో మనకు నచ్చిన డిజైన్ మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ మనకి వచ్చినట్లు మనం డ్రా చేసుకోవచ్చు. మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే మనం అలా డ్రా చేసుకోవచ్చు. సో మనం ఒకవేళ లెంత్ పెంచుకోవాలి అనుకున్నా ఆర్ లెంత్ తగ్గించుకోవాలి అనుకున్నా కానీ సో మనం ఇలా డ్రా చేసుకుంటే మనకి అనేది ఈజీగా ఉంటుంది. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో మీరు కూడా ఇలానే డ్రా చేసుకోండి. సో మీరు ఇలా డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీకు ప్యారెట్ రావట్లేదు అనుకుంటే ఇది నేను ప్యాచెస్ కూడా చేసి ఇస్తాను. అంటే కుందన్స్ అనేవి మీకు నచ్చినట్లు మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్యాచ్ అనేది నేను చూపిస్తాను ఎలాంటి ప్యాచెస్ నేను సేల్ చేస్తానని చెప్పేసి. సో ఇప్పుడు ఓహెచ్పి షీట్ తీసుకొని సో దీనిపైన మనం ఈ ప్యాచ్ ఈ డయాగ్రామ్ పైన మనం ఈ ఓహెచ్పి షీట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం B7000 గ్లూ తీసుకొని మనం ఏదైతే డయాగ్రామ్ ఉందో సో దాని ప్రకారం మనం గ్లూ అనేది అప్లై చేయాలి. సో మీరు నీట్గా స్లోగా అప్లై చేసుకోండి. సో అప్పుడైతేనే మీకు నీట్గా ఉంటుంది.
సో ఎప్పుడైనా కానీ మీరు స్లోగా కొంచెం టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది ఇనీషియల్గా, బికాస్ డయాగ్రామ్స్ గీయడం రాకపోయినా ఆర్ ఎల్స్ మీకు ప్యాచెస్ ప్రిపరేషన్ తెలియకపోయినా కానీ కొంచెం టైం పడుతుంది. సో టైం పట్టినా కానీ మీ ఓన్గా మీరు డ్రా చేసుకొని గీసుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు డయాగ్రామ్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం జర్దోసి తీసుకొని దీనికి ఎలా స్టిక్ చేయాలో నేను చూపిస్తాను. సో మీరు గ్లూ యూజ్ చేయగానే దీనికి ఇట్లా మూత పెట్టేయండి, బికాస్ గ్లూ అనేది బయటకు వస్తుంది. సో మీకు కనిపిస్తుంది ఆ ప్యాచ్ అనేది ఎట్లా వస్తుందో. సో ఇలా వస్తుంది ప్యాచ్ అనేది. సో మీరు ఒకవేళ గ్లూ ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మీరు జర్దోజీ తీసుకొని స్టిక్ చేయాలి. నేను చూపిస్తాను ఎలా స్టిక్ చేయాలో. సో ఇప్పుడు జర్దోజీ తీసుకోండి, ఇలాంటి ఒక కట్టర్ మీ దగ్గర పెట్టుకోండి. సో సింగిల్ స్ట్రోక్లోనే ఈ ప్యాటర్న్ అనేది అయిపోతుంది చూడండి. సో నేను పేపర్ మీద పెట్టి ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇలా సో ఇప్పుడు దీని అనేది ఇలా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. సో అక్కడి వరకు అది సరిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ సో ఇలా మీకు కావాల్సిన ప్యాటర్న్లో మీరు డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. సో మీరు ఎక్కడికక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఎలా అయితే స్టిక్ చేస్తున్నానో, ఏ ప్యాటర్న్లో అయితే స్టిక్ చేస్తున్నానో మీరు కూడా అదే ప్యాటర్న్లో స్టిక్ చేస్తే మీకు కటింగ్స్ అనేవి ఎక్కువ పడవు. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా అప్లై చెయ్యాలి. సో మీరు కట్టర్ ఉంటే ఆర్ మీ దగ్గర ఏదైనా షార్ప్ది ఉంటే మీకు యూజ్ అవుతుంది. సో కొంచెం కష్టంగానే ఉంటుంది ఇనీషియల్గా, బట్ చేయగా మీకు అనేది వస్తుంది. సో నేను చూపిస్తున్న టైప్లోనే మీరు కటింగ్స్ అనేవి చేసుకుంటే మీకు పెద్ద కష్టంగా అనిపించదు. సో మీరు ఇది ఉంది కదా, ఈ పార్ట్ మీకు కొంచెం లావుగా కావాలి అనుకుంటే లావుగా, సన్నగా కావాలనుకుంటే సన్నగా, మీరు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చెయ్యొచ్చు. ఆల్మోస్ట్ అందరూ ఇదే ప్యాటర్న్ అడుగుతారు. సో కటింగ్ అయితే అయిపోయింది ప్రాసెస్. సో మీరు ఎక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి, బికాస్ గ్లూ అంతగా డ్రై అయిపోయి ఉండదు కదా. సో ఇలా ఉంటుంది ప్యాచ్ అనేది రెడీ అయిన తర్వాత. సో ఈ ప్యాచ్ని మనం మన బ్యాంగిల్కి అనేది స్టిక్ చేస్తాము. సో నేను ఏవైతే ఇలాంటి ప్యాచెస్ మీకు సైజ్ని బట్టి నేను ఆర్డర్ తీసుకొని నేను సేల్ చేస్తాను. బల్క్ ఆర్డర్ మాత్రమే తీసుకుంటాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే ప్రైస్ డీటెయిల్స్ కోసం మన వాట్సాప్ నెంబర్ దీనిపైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో నాకు మెసేజ్ చేయండి, నేను చేసి పంపిస్తాను. సో ఇలాంటివి 4 ప్యాచెస్ నేను రెడీ చేసుకుంటాను. సో ఇలా మనం ప్యాచెస్ అనేవి రెడీ చేసుకుంటాము.
సో మీరు ప్రాక్టీస్ చేయగా ప్యాచెస్ రెడీ చేసుకోవడం అనేది వస్తుంది. ఫస్ట్లోనే రాదు ప్యాచెస్ రెడీ చేసుకోవడము. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే అది వస్తుంది. సో ఇప్పుడు కుందన్స్ అనేవి ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఈ హెడ్ పార్ట్ వరకు సీక్వెన్స్ అనేది స్టిక్ చేస్తాము ఎప్పుడైనా కానీ. సో ఎలా స్టిక్ చేసుకోవాలో నేను చూపిస్తాను, చూసేయండి.